రాయచోటి మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్గా నేను కొలిమి హారూన్ బాషా రాజీనామా ఇవ్వడం జరిగింది. రాజీనామాకి ముఖ్య కారణం ఏమంటే, గతంలో 3 ఏళ్ళు నేను వార్డ్ సమస్యలు ఏమైనా ఉన్నా సచివాలయం తరఫున అభివృద్ధి కానీ, ఏదైనా కాల్వ ఇష్యూలు కానీ, ఎలక్ట్రిక్ లైట్ల విషయాలు కానీ అది చేసినాను. ఈ 18 నెలల నుంచి నేను ప్రతి సమస్య, ముఖ్యంగా చూస్తే కొత్తపల్లి 4వ వార్డు చాలా బ్యాక్వర్డ్ వార్డు, అది స్లమ్ ఏరియా. వర్షాకాలంలో ఆ కొత్తపల్లికి చెరువుల్లో కూడా కొంచెం తక్కువ నీళ్లు ఉంటాయి, అట్లాంటి నీళ్లు వచ్చి కొత్తపల్లికి వచ్చి చేరుతాయి. ప్రతి మీటింగ్ లో ఆ కొత్తపల్లికి ఈ కాలువల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా బాడీ ఉన్నంత రోజు ఆ కొత్తపల్లికి న్యాయం చేద్దామని చాలా సార్లు పోరాడినాను. ఇంకొక విషయం, కొత్తపల్లికి మంచినీటి సమస్య అనేది చాలా ముఖ్యం. పాత మున్సిపాలిటీలో ఉన్న ట్యాంకు పగలకొట్టేసి కొత్తగా టెండర్ పిలిచినాము. ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయకుండా అట్లానే వదిలేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత ఆ కొత్తపల్లికి మంచినీళ్ళ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా సమస్య ఉంది. ఆ సమస్యల గురించి నేను రాయచోటి మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ గా నా శక్తి వరకు నేను పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాను. నా వార్డు గురించి నేను నా వార్డుకి న్యాయం చేయలేకపోయినానని నా మనసుకి బాధతో ఈరోజు నేను రాజీనామా ఇవ్వడం జరిగింది. 18 నెలల్లో మా వర్క్లకి వాళ్ళు రావడంలే, ఆతో నేను విసిగిపోయి నా వార్డ్ ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయినాను ఒక బాధతో నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.